హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డిఎస్సి 2024 సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సిలబస్లో భాగంగా బయాలజికల్ సైన్స్ సిలబస్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో తెలుసుకున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి జువాలజీ సిలబస్ను మనం ఒకసారి గమనిస్తే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ జంతుశాస్త్రం జువాలజీ జీవ ప్రపంచ వైవిధ్యం డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అని చెప్పి ఫస్ట్ టాపిక్ అయితే మనము ఇవాళ దాని గురించినటువంటి కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ బిడ్ బ్యాంక్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మీకు. ఇక విషయంలోకి వస్తే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే మనం తెలుసుకున్నాం. అయితే సిలబస్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా గమనిస్తే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి 3rd to 10th క్లాస్ ఆల్రెడీ మన ఛానల్లో బయాలజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి కాఠిన్యతా స్థాయి అంటే ఈ యొక్క ఎంతవరకు ప్రిపరేషన్ చేయాలంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రిపేర్ కావాలి అని చెప్పి వాళ్ళే సిలబస్లో గవర్నమెంటే ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఇంటర్మీడియట్ జంతుశాస్త్రం జువాలజీకి సంబంధించి చూస్తే న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అని చెప్పి ఉంది. దీన్ని తెలుగులో జీవ ప్రపంచ వైవిధ్యం అంటారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. యూనిట్ 1 అండి ఇది, జీవ ప్రపంచ వైవిధ్యం డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. మొదటి ప్రశ్న గమనిస్తున్నాం. జన్యు పదార్థమును కలిగి ఉండి కేంద్రక త్వచం లేని కణాలను ఏమని అంటారు? జన్యు పదార్థమును కలిగి ఉండి కేంద్రక త్వచం లేని కణాలను ఏమని అంటారు? ఆప్షన్ ఏ యూకారియోటిక్ కణాలు, ఆప్షన్ బి ప్రోకారియోటిక్ కణాలు, ఆప్షన్ సి ఆల్ట్రా కేరియోటిక్ కణాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రోకారియోటిక్ కణాలు అంటారు. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. సజీవులలో పెరుగుదల అంతర్గతంగా జరుగుతుంది, కానీ నిర్జీవులలో పెరుగుదల ఏ విధంగా జరుగుతుంది? అంతర్గతంగా జరుగుతుంది, బహిర్గతంగా జరుగుతుంది. ఆప్షన్ సి బాహ్యంగా పదార్థం సమకూరడం వలన జరుగుతుంది. ఆప్షన్ డి పెరుగుదల జరగదు. సజీవులలో పెరుగుదల అంతర్గతంగా జరుగుతుంది, కానీ నిర్జీవులలో పెరుగుదల ఏ విధంగా జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బాహ్యంగా పదార్థం సమకూరడం వలన జరుగుతుంది. మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. జీవ వ్యవస్థలలో జరిగేటువంటి వివిధ చర్యలలో కణశక్తి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ ప్రధాన శక్తివాహకంగా, ఆప్షన్ బి సహాయ శక్తివాహకంగా, ఆప్షన్ సి కణ భాండాగారంగా, ఆప్షన్ డి ఏది కాదు. జీవ వ్యవస్థలలో జరిగే వివిధ చర్యలలో కణశక్తి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రధాన శక్తి వాహకంగా. నాలుగవ ప్రశ్న గమనిస్తున్నాం. పరిసరాలలో మార్పులు ఉన్నప్పటికీ జీవి దేహంలో సాపేక్ష స్థిర ఆవరణను కొనసాగించడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ హీమోస్టాసిస్, ఆప్షన్ బి హోమియోస్టాసిస్, ఆప్షన్ సి కేరియోస్టాసిస్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హోమియోస్టాసిస్. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం.
ఉపజాతులు అనేవి బహుశా తయారవుతున్న కొత్త జాతులు. ఆప్షన్ ఏ పై ప్రకటన సరైనదే. ఆప్షన్ బి పై ప్రకటన సరికానిది. ఆప్షన్ సి పై ప్రకటన విలువ లేనిది. ఆప్షన్ డి ఏది కాదు. ఉపజాతులు అనేవి బహుశా తయారవుతున్న కొత్త జాతులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పై ప్రకటన సరైనదే. 6వ ప్రశ్న చూస్తున్నాం. జంతువులు ఏ రూపంలో ఆహారాన్ని నిల్వ ఉంచుకుంటాయి? ఆప్షన్ ఏ ఫైబ్రినోజన్ రూపంలో. ఆప్షన్ బి గ్లైకోజన్ రూపంలో. ఆప్షన్ సి ఫ్రక్టోజ్ రూపంలో. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గ్లైకోజన్ రూపంలో. 7వ ప్రశ్న గమనిస్తున్నాం. మొట్టమొదటి యూమెటాజోవన్లు ఏవి? ఆప్షన్ ఏ బల్లపరుపు పురుగులు. ఆప్షన్ బి అనెలిడ్లు. ఆప్షన్ సి నిడేరియన్లు. ఆప్షన్ డి ఏది కాదు. మొట్టమొదటి యూమెటాజోవన్లు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నిడేరియన్లు. 8వ ప్రశ్న చూస్తున్నాం. డిటిరోస్టోముల పిండాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ మొజాయిక్ పిండాలు. ఆప్షన్ బి రెగ్యులేటివ్ పిండాలు. ఆప్షన్ సి నాన్ రెగ్యులేటివ్ పిండాలు. ఆప్షన్ డి ఏది కాదు. డిటిరోస్టోముల పిండాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెగ్యులేటివ్ పిండాలు అంటారు. 9వ ప్రశ్న చూస్తున్నాం. ఏ అక్షాంశ ప్రదేశాలలో ఎక్కువ జాతులు నివసిస్తూ ఉంటాయి? ఆప్షన్ ఏ ఉన్నత అక్షాంశాలు. ఆప్షన్ బి నిమ్న అక్షాంశాలు. ఆప్షన్ సి మధ్య అక్షాంశాలు. ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిమ్న అక్షాంశాలు. 10వ ప్రశ్న చూస్తున్నాం. అత్యంత ముప్పు ఎదుర్కొంటున్న జీవ సమృద్ధి కలిగిన భౌమ్య పర్యావరణ ప్రాంతాలుగా వీటిని గుర్తిస్తారు. ఆప్షన్ ఏ జాతీయ పార్కులు. ఆప్షన్ బి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. ఆప్షన్ సి బయోడైవర్సిటీ హాట్స్పాట్లు. ఆప్షన్ డి టైగర్ రిజర్వులు. అత్యంత ముప్పు ఎదుర్కొంటున్న జీవ సమృద్ధి కలిగిన భౌమ్య పర్యావరణ ప్రాంతాలుగా వీటిని గుర్తిస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బయోడైవర్సిటీ హాట్స్పాట్లు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తున్నాం. భూ వాతావరణంలోని మొత్తం ఆక్సిజన్లో ఎంత శాతం ఆక్సిజన్ను అమెజాన్ అడవులు ఉత్పత్తి చేస్తున్నాయి? 20%, 40%, 60%, 80%. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 20%. 12వ ప్రశ్న చూస్తున్నాం. ఫాక్స్ గ్లోవ్ నుంచి సంగ్రహించిన డిజిటాలిన్ అనే అటువంటి దాన్ని ఏ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ కిడ్నీ వ్యాధులకు. ఆప్షన్ సి గుండె సంబంధిత సమస్యలకు. ఆప్షన్ సి జీర్ణాశయ సంబంధిత వ్యాధులకు. ఆప్షన్ డి నరాల చికిత్సకు. ఫాక్స్ గ్లోవ్ నుంచి సంగ్రహించిన డిజిటాలిన్ అనేటువంటి యొక్క మందును ఏ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గుండె సంబంధిత సమస్యలు లేదా హృద్రోగ సమస్యలు అన్నా కూడా అంతా ఒకటే. 13వ ప్రశ్న చూస్తే అనువంశికత లక్షణాలు ఒక తరం నుంచి తర్వాతి తరం జీవులకు ఎలా సంక్రమిస్తాయో తెలియజేసే శాస్త్రం? ఆప్షన్ ఏ శరీర ధర్మశాస్త్రం, జన్యుశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జన్యుశాస్త్రం. 14వ ప్రశ్న చూస్తున్నాం. జన్యుశాస్త్రం జెనెటిక్స్ అనే పదాన్ని కనుగొన్న శాస్త్రవేత్త? బేట్సన్, మెండల్, లిన్నేయస్, మెండలీఫ్. జన్యుశాస్త్రం జెనెటిక్స్ అనే పదాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బేట్సన్. 15వ ప్రశ్న చూస్తున్నాం. ఒకే ఉమ్మడి వంశకర్త నుంచి అనువంశికత ద్వారా ఒక జత జీవులు పంచుకునే లక్షణాలను ఏమంటారు? సారూప్య లక్షణాలు, నిర్మాణ సామ్య లక్షణాలు, అనువంశిక లక్షణాలు. ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిర్మాణ సామ్య లక్షణాలు. 16వ ప్రశ్న చూస్తున్నాం. తిమింగలాలు ఏ అనుక్రమంలో చేర్చబడినవి? ఆప్షన్ ఏ క్రొయేషియా. ఆప్షన్ బి నీటేషియా. ఆప్షన్ సి సీటేషియా. ఆప్షన్ డి ఏది కాదు. తిమింగలాలు ఏ అనుక్రమంలో చేర్చబడినవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సీటేషియా. 17వ ప్రశ్న చూస్తున్నాం. జీవ సమాజం నుంచి వీటిని తొలగించడం వలన జీవావరణ వ్యవస్థ నాశనమవుతుంది. ఆప్షన్ ఏ అదే వంశక్రమ జాతులు. ఆప్షన్ బి సందిగ్ధ జాతులు. ఆప్షన్ సి సారూప్య జాతులు. ఆప్షన్ డి ఏది కాదు. జీవ సమాజం నుంచి వీటిని తొలగించడం వలన జీవావరణ వ్యవస్థ నాశనం అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సందిగ్ధ జాతులు. 18వ ప్రశ్న చూస్తున్నాం.
నైల్ పెర్చ్ అనే చేపను తూర్పు ఆఫ్రికాలోని లేక్ విక్టోరియా సరస్సులోకి ప్రవేశపెట్టడం వలన ఏ చేపలు విలుప్తం చెందినాయి? ఆఫ్రికన్ పిల్లి చేపలు, ఆప్షన్ బి 200 జాతుల సిక్లిడ్ చేపలు, ఆప్షన్ సి క్లారియస్ గ్యారిపైనస్, ఆప్షన్ డి ఏది కాదు. నైల్ పెర్చ్ అనేటువంటి చేపను తూర్పు ఆఫ్రికాలోని లేక్ విక్టోరియా సరస్సులోకి ప్రవేశపెట్టడం వలన ఏ చేపలు విలుప్తం చెందాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 200 జాతుల సిక్లిడ్ చేపలు విలుప్తం చెందాయి. ఇక 19వ ప్రశ్న చూస్తే ఇన్విట్రో సంవర్ధన అన్నటువంటిది ఏది? ఆప్షన్ ఏ సహజ స్థాన సంరక్షణ, ఆప్షన్ బి స్థలబాహ్య సంరక్షణ, ఆప్షన్ సి అంతఃస్థల పరిరక్షణ, ఆప్షన్ డి ఏది కాదు. ఇన్విట్రో సంవర్ధన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్థలబాహ్య సంరక్షణ. 20వ ప్రశ్న చూస్తున్నాం. వాటి లక్షణాల ఆధారంగా జీవులను గుర్తించడానికి సహాయపడే సాధనాలు ఏవి? ఆప్షన్ ఏ టాక్సానమీ గ్రంథాలు, ఆప్షన్ బి టాక్సానమిక్ కీలు, ఆప్షన్ సి టాక్సానమీ, ఆప్షన్ డి ఏది కాదు. వాటి లక్షణాల ఆధారంగా జీవులను గుర్తించడానికి సహాయపడే సాధనాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టాక్సానమిక్ కీలు. 21వ ప్రశ్న చూస్తున్నాం. ప్రతి కణం దేని ద్వారా ఇతర కణాల నుంచి వేరు చేయబడి ఉంటుంది? ప్లాస్మా త్వచం, కణత్వచం, కణబాహ్య పొర, ఏది కాదు. ప్రతి కణం దేని ద్వారా ఇతర కణాల నుంచి వేరు చేయబడి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్లాస్మా త్వచం. 22వ ప్రశ్న చూస్తున్నాం. జీవ వ్యవస్థలో కణశక్తి నగదుగా వ్యవహరించబడినది? మైటోకాండ్రియా, ఆప్షన్ బి ఈఆర్, ఆప్షన్ సి ఏటీపీ, ఆప్షన్ డి డిఎన్ఏ. జీవ వ్యవస్థలో కణశక్తి నగదుగా వ్యవహరించబడినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏటీపీ. 23వ ప్రశ్న చూస్తున్నాం. జీవ వ్యవస్థ ప్రతి స్థాయిలోనూ శక్తి నిర్వహణ చర్యలు ఏ సూత్రాలకు లోబడి ఉంటాయి? ఆప్షన్ ఏ ఉష్ణోగ్రత సూత్రాలు, ఆప్షన్ బి ఉష్ణగతిక సూత్రాలు, ఆప్షన్ సి జీవావరణ సూత్రాలు, ఆప్షన్ డి ఏది కాదు. జీవ వ్యవస్థ ప్రతి స్థాయిలోనూ శక్తి నిర్వహణ చర్యలు ఏ సూత్రాలకు లోబడి ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉష్ణగతిక సూత్రాలు. 24వ ప్రశ్న చూస్తున్నాం. అన్ని జీవ వ్యవస్థల శక్తికి మూలాధారం ఎవరు? గాలి, నీరు, సూర్యుడు, ఏది కాదు. అన్ని జీవ వ్యవస్థల శక్తికి మూలాధారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సూర్యుడు. 25వ ప్రశ్న చూస్తున్నాం. డిఎన్ఏ దేనితో ఏర్పడినది? ఆప్షన్ ఏ న్యూక్లియోటైడ్లతో, ఆప్షన్ బి ఆర్ఎన్ఏ అణువులతో, ఆప్షన్ సి న్యూక్లిక్ యాసిడ్లతో, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ న్యూక్లియోటైడ్లతో. 26వ ప్రశ్న చూస్తున్నాం. ఉత్పరివర్తనాలు మరియు జన్యు పునః సంయోజనాల వలన జీవులలో ఏమి ఏర్పడతాయి? లక్షణాలు, వైవిధ్యాలు, పోలికలు, సారూప్యాలు. ఉత్పరివర్తనాలు మరియు జన్యు పునః సంయోజనాల వలన జీవులలో ఏమి ఏర్పడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వైవిధ్యాలు. 27వ ప్రశ్న చూస్తున్నాం. అనువంశికత మరియు వైవిధ్యాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం? జన్యుశాస్త్రం, శరీరధర్మశాస్త్రం, జంతుశాస్త్రం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జన్యుశాస్త్రం. 28వ ప్రశ్న చూస్తున్నాం. అభిసారి పరిణామం వలన ఏర్పడిన ఒక జత జీవులు పంచుకునే లక్షణాలను ఏమంటారు? ఆప్షన్ ఏ క్రియాస్వామ్య లక్షణాలు, ఆప్షన్ బి సారూప్య లక్షణాలు, ఆప్షన్ సి అనువంశికత లక్షణాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రియాస్వామ్య లక్షణాలు. 29వ ప్రశ్న చూస్తున్నాం. ప్రోకారియోటాలో చేర్చబడిన అనేక కేంద్రక పూర్వజీవులకు యూకేరియోటా జీవులతో పోలికలు అధికంగా ఉన్నట్లు నిర్ధారించిన శాస్త్రవేత్తలు? ఆప్షన్ ఏ మెండల్, అతని సహచరులు, ఆప్షన్ బి క్రిక్స్ మరియు అతని సహచరులు, ఆప్షన్ సి కార్ల్ ఓస్, అతని సహచరులు, ఆప్షన్ డి ఎవరూ కాదు. ప్రోకారియోటాలో చేర్చబడిన అనేక కేంద్రక పూర్వ జీవులకు యూకేరియోటా జీవులతో పోలికలు అధికంగా ఉన్నట్లు నిర్ధారించిన శాస్త్రవేత్తలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కార్ల్ ఓస్, అతని సహచరులు. 30వ ప్రశ్న చూస్తున్నాం. ఒక ఆడగాడిద మగ గుర్రం మధ్య సంకరణ ఫలితం? హిన్ని, మ్యూల్, చారల గాడిద, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హిన్ని.
31వ ప్రశ్న చూస్తున్నాం. మొట్టమొదటి నిజమైన బహుకణ జీవులు ఏ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి? ఆప్షన్ ఏ ద్వివలయ సౌష్ఠవం, ఆప్షన్ బి వలయ సౌష్ఠవం, ఆప్షన్ సి ద్విపార్శ్వ సౌష్ఠవం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వలయ సౌష్ఠవం. 32వ ప్రశ్న చూస్తున్నాం. జాతి అనే పదాన్ని ఏర్పరిచినది? ఆప్షన్ ఏ జాన్ రే, లిన్నేయస్, థియోఫాస్ట్రస్, అరిస్టాటిల్. జాతి అనే పదాన్ని ఏర్పరిచినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జాన్ రే. 33వ ప్రశ్న చూస్తున్నాం. గిబ్బన్లు ఏ తరగతిలో చేర్చబడినవి? క్షీరదాలు, ఆర్ద్రోపోడా, మొలస్కా, అనెలిడా. గిబ్బన్లు ఏ తరగతిలో చేర్చబడినవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్షీరదాలు. 34వ ప్రశ్న చూస్తున్నాం. శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? ఆప్షన్ ఏ శిలాజ శాస్త్రం, ఆప్షన్ బి పురాజీవ శాస్త్రం, ఆప్షన్ సి జీవశాస్త్రం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పురాజీవ శాస్త్రం. 35వ ప్రశ్న చూస్తున్నాం. సహజ సిద్ధంగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండే జాతిని ఏమంటారు? నిర్దిష్ట జాతి, డైవర్సిఫైడ్ జాతి, పురాజీవ జాతి, స్థానిక జాతి. సహజ సిద్ధంగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండే జాతిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి స్థానిక జాతి. 36వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కాశ్మీరీ దుప్పి యొక్క శాస్త్రీయ నామం? ఆప్షన్ ఏ సెర్వస్ ఎలాఫస్ హంగులు, ఆప్షన్ బి సిప్రియానా కాశ్మీరికా, ఆప్షన్ సి సర్వస్ ఎలాఫస్, ఆప్షన్ డి ఏది కాదు. కాశ్మీరీ దుప్పి యొక్క శాస్త్రీయ నామం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సెర్వస్ ఎలాఫస్ హంగులు. 37వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో ప్రాజెక్టు టైగర్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1972, 76, 78, 77. ప్రాజెక్టు టైగర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1972లో. 38వ ప్రశ్న చూస్తున్నాం. ఒక ప్రాంత జాతి సమృద్ధిత నిర్దేశించుకున్న ప్రాంత విస్తీర్ణత అధికమైన ఒక హద్దు వరకు మాత్రమే పెరుగుతుంది అని పేర్కొన్నది ఎవరు? అలెగ్జాండర్ గ్రాహం బెల్, విలియం హార్వే, చార్లెస్ డార్విన్, అలెగ్జాండర్ వాన్ హోమ్బోల్ట్. ఒక ప్రాంత జాతి సమృద్ధిత నిర్దేశించుకున్న ప్రాంత విస్తీర్ణత అధికమైన ఒక హద్దు వరకు మాత్రమే పెరుగుతుంది అని చెప్పినది, పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అలెగ్జాండర్ వాన్ హోమ్బోల్ట్. 39వ ప్రశ్న చూస్తున్నాం. ఫెరిటిమా పోస్తుమా యొక్క మోనోగ్రాఫ్ను రచించినది? ఆప్షన్ ఏ కేఏ పాల్, ఆప్షన్ బి కేఎన్ బాల్, ఆప్షన్ సి ఎస్ఎం పాల్, ఆప్షన్ డి ఎవరు కాదు. ఫెరిటిమా పోస్తుమా యొక్క మోనోగ్రాఫ్ను రచించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కేఎన్ బాల్. 40వ ప్రశ్న చూస్తున్నాం. జీవ వైవిధ్యము అనే భావనను ప్రవేశపెట్టినది? చార్లెస్ డార్విన్, అరిస్టాటిల్, నార్మన్ మేయర్, ఆప్షన్ డి ఎవరు కాదు. జీవ వైవిధ్యం అనే భావనను ప్రవేశపెట్టినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నార్మన్ మేయర్. 41వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో రసాయన ఆధారిత ఆనువంశికతలో ఉపకరించినది? ఆస్కార్బిక్ ఆమ్లం, ఆప్షన్ బి డియాక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం, ఆప్షన్ సి కేంద్రక త్వచం, ఆప్షన్ డి రైబోజోములు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డియాక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం. 42వ ప్రశ్న చూస్తున్నాం. డిఎన్ఏ యొక్క అణు నిర్మాణమును కనుగొన్నది? చార్లెస్ డార్విన్, కెరోలస్ లిన్నేయస్, వాట్సన్ అండ్ క్రిక్, జేబీ లామార్క్. డిఎన్ఏ యొక్క అణు నిర్మాణమును కనుగొన్నది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాట్సన్ మరియు క్రిక్లు. 43వ ప్రశ్న చూస్తున్నాం. దేహము యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు? కణాలు, కణజాలాలు, అవయవాలు, అవయవ వ్యవస్థలు. దేహం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కణాలు. 44వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బాహ్య లేదా అంతర ప్రేరణలకు జీవి చూసే స్పందనలను ఇలా పిలుస్తారు? హోమియోస్టాసిస్, వార్ధక్యము, జీవక్రియ, సున్నితత్వము. బాహ్య లేదా అంతర ప్రేరణలకు జీవి చూపే స్పందనలను ఇలా పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సున్నితత్వం. 45వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. జీవం ముందు ఉన్న జీవం నుండి మాత్రమే ఉద్భవిస్తుంది, దీనిని ఇలా పిలుస్తారు?
ఆప్షన్ ఏ లైపోజెనిసిస్, ఆప్షన్ బి బయోజెనిసిస్, ఆప్షన్ సి నియోజెనిసిస్, ఆప్షన్ డి గ్లైకోజెనిసిస్. జీవం ముందు ఉన్న జీవం నుంచి మాత్రమే ఉద్భవిస్తుంది. దీనిని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బయోజెనిసిస్. 46వ ప్రశ్న చూస్తున్నాం. ఈ క్రింది వానిలో శక్తిని నిర్మించేటువంటి జీవ ప్రక్రియ ఎనబాలిజం, కెటబాలిజం, అమెన్సాలిజం, కమెన్సాలిజం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎనబాలిజం. 47వ ప్రశ్న చూస్తున్నాం. శక్తి విడుదలయ్యే, శక్తి ఖర్చుతో కూడిన జీవ ప్రక్రియ ఎనబాలిజం, కెటబాలిజం, అమెన్సాలిజం, కమెన్సాలిజం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కెటబాలిజం. 48వ ప్రశ్న చూస్తున్నాం. పరిసరాలలో మార్పులు ఉన్నప్పటికీ జీవి దేహంలో సాపేక్ష స్థిర ఆవరణను కొనసాగించడాన్ని ఇలా పిలుస్తారు. హీమోస్టాసిస్, థెర్మోస్టాసిస్, హోమియోస్టాసిస్, సున్నితత్వం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హోమియోస్టాసిస్. 49వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రకృతి వరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది చార్లెస్ డార్విన్, ఇరాస్మస్ డార్విన్, ఎర్నెస్ట్ హెకెల్, జార్జ్ క్యూవియర్. ప్రకృతి వరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్. 50వ ప్రశ్న చూస్తున్నాం. జీవానికి సంబంధించి క్రింది వానిలో సరి అయిన ప్రాధాన్యత క్రమము తెలపండి. ఆప్షన్ ఏ కణము, జీవి, సమాజము, జనాభా, ఆవరణ వ్యవస్థన. కణము, జీవి, జనాభా, ఆవరణ వ్యవస్థ, సమాజమా. కణము, జీవి, జనాభా, సమాజం, ఆవరణ వ్యవస్థన. కణము, జీవి, ఆవరణ వ్యవస్థ, జనాభా, సమాజం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కణం, జీవి, జనాభా, సమాజం, ఆవరణ వ్యవస్థ. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తూ ఉంటాయి. ఇక 51వ ప్రశ్న చూస్తే తేనెటీగల పెంపకాన్ని ఇలా పిలుస్తారు. ఆక్వాకల్చర్, సెరికల్చర్, ఎపికల్చర్, పిసికల్చర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎపికల్చర్ అంటారు. 52వ ప్రశ్న చూస్తే పట్టుపురుగుల పెంపకాన్ని ఇలా పిలుస్తారు. ఆక్వాకల్చర్, సెరికల్చర్, ఎపికల్చర్, పిసికల్చర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సెరికల్చర్ అంటారు. 53వ ప్రశ్న చూస్తున్నాం. వివిధ అంగాలలో ఉండే కణజాలాల సూక్ష్మ నిర్మాణము గురించి అధ్యయనం చేసే శాస్త్రం వర్గీకరణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం, ఇథాలజీ, సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రం. 54వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈ క్రింది వానిలో జీవుల మౌలిక లక్షణాలు సున్నితత్వం, జీవక్రియలు, సమస్థితి, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 55వ ప్రశ్న చూస్తున్నాం. కణాన్ని జీవులను నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా అధ్యయనం చేసే శాస్త్రం. కణాన్ని జీవులకు నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా అధ్యయనం చేసే శాస్త్రం కణజాల శాస్త్రమా, శరీర ధర్మశాస్త్రమా, కణజీవ శాస్త్రమా, ఆవరణ శాస్త్రమా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కణజీవ శాస్త్రం. 56వ ప్రశ్న చూస్తున్నాం. జీవులలో పిండాభివృద్ధి మరియు శిశు జననానంతర అభివృద్ధి గురించి తెలియజేసే శాస్త్రం పిండోత్పత్తి శాస్త్రం, అభివృద్ధి జీవశాస్త్రం, పురాజీవ శాస్త్రం, కణజీవ శాస్త్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అభివృద్ధి జీవశాస్త్రం. 57వ ప్రశ్న చూస్తున్నాం. మొక్కల శిలాజాల అధ్యయనం చేసే శాస్త్రం పేలియో బాటనీ, పేలియో జువాలజీ, జీవావరణ శాస్త్రం, ఇథాలజీ. మొక్కల శిలాజాల అధ్యయనం చేసే శాస్త్రం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పేలియో బాటనీ అంటారు. 58వ ప్రశ్న చూస్తే వర్గీకరణ శాస్త్ర పితామహుడు కింది వారిలో లామార్క్, లిన్నేయస్, హెకెల్, హెర్బర్ట్ స్పెన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కెరోలస్ వాన్ లిన్నేయస్. 59వ ప్రశ్న చూస్తే వర్గం పైలం అంటారు ఇంగ్లీష్లో అనే టాక్సాన్ ప్రవేశపెట్టినది లామార్క్, లిన్నేయస్, హెకెల్, హెర్బర్ట్ స్పెన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హెకెల్. 60వ ప్రశ్న చూస్తున్నాం. జీవ పరిణామము అనే పేరును ప్రతిపాదించినది లామార్క్,
లిన్నేయస్, హెకెల్, హెర్బర్ట్ స్పెన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, హెర్బర్ట్ స్పెన్సర్. 61వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడు? లామార్క్, లిన్నేయస్, హెకెల్, హెర్బర్ట్ స్పెన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, లిన్నేయస్. 62వ ప్రశ్న చూస్తున్నాం. టాక్సానమీలో మొదటి దశ? నామీకరణ, గుర్తింపు, వర్గీకరణ, లక్షణీకరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, లక్షణీకరణం. 63వ ప్రశ్న చూస్తున్నాం. భల్లూకాన్ని ఈ క్రమంలో చేర్చారు? ఫెలిడే, కానిడే, ఉర్సిడే, కార్నివోరా. భల్లూకము, ఎలుగుబంటిని ఈ క్రమంలో చేర్చారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఉర్సిడే. 64వ ప్రశ్న చూస్తున్నాం. భల్లూకాన్ని ఈ కుటుంబంలో చేర్చారు? ఫెలిడే, కానిడే, ఉర్సిడే, కార్నివోరా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కార్నివోరా. 65వ ప్రశ్న చూస్తున్నాం. ప్రజాతికి చివరన ఏమని అంత్య ప్రత్యయాన్ని చేర్చడం వలన కుటుంబం పేరు ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ, ఈడే, ఈనే, ఏల్స్, ఐడియా. ప్రజాతికి చివర ఏమని అంత్య ప్రత్యయాన్ని చేర్చడం వలన కుటుంబం పేరు ఏర్పడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఈడే. 66వ ప్రశ్న చూస్తున్నాం. ప్రజాతికి ఇనే అనే అంత్య ప్రత్యయాన్ని చేర్చడం వలన వచ్చే పేరు? కుటుంబం, ఉపకుటుంబం, తరగతి, ఉపతరగతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉపకుటుంబం. 67వ ప్రశ్న చూస్తున్నాం. వర్గీకరణ అంతస్తులకు సంబంధించి సరి అయిన వరుస క్రమాన్ని గుర్తించండి. జాతి, ప్రజాతి, క్రమము, కుటుంబము, రాజ్యమా? జాతి, ప్రజాతి, క్రమము, రాజ్యము, కుటుంబమా? జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, రాజ్యమా? జాతి, ప్రజాతి, రాజ్యం, కుటుంబం, క్రమమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, జాతి, ప్రజాతి, తర్వాత కుటుంబం, తర్వాత క్రమం, తర్వాత రాజ్యం. 68వ ప్రశ్న చూస్తున్నాం. శ్రీలంకలోని కాకి యొక్క జాతి నామం? కార్వస్, స్ప్లెండెన్స్, ఇన్సలెన్స్, ప్రొటిగేటస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, స్ప్లెండెన్స్. 69వ ప్రశ్న చూస్తే మయన్మార్లోని కాకి యొక్క ఉపజాతి? కార్వస్, స్ప్లెండెన్స్, ఇన్సలెన్స్, ప్రొటిగేటస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఇన్సలెన్స్. 70వ ప్రశ్న చూస్తున్నాం. ఈ క్రింది వాటికి సంబంధించిన రెండు జీవుల మధ్య అంత్య ప్రజననానికి అవకాశం ఉంటుంది? అంత్య ప్రజననం. ఈ క్రింది వాటికి సంబంధించిన రెండు జీవుల మధ్య? జాతి, ప్రజాతి, కుటుంబం, తరగతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జాతి. 71వ ప్రశ్న చూస్తే మోనోగ్రాఫ్ కలిగి ఉండునది? ఏకదళ బీజ మొక్కల గురించిన సమాచారమా? మొక్కలు మరియు జంతువుల గురించిన సమాచారమా? అన్ని టాక్సాల గురించిన సమాచారమా? ఏదైనా ఒక టాక్సాన్ గురించిన సమాచారమా? మోనోగ్రాఫ్ కలిగి ఉండునది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఏదైనా ఒక టాక్సాన్ గురించిన సమాచారం. 72వ ప్రశ్న చూస్తే ఐడియా అనే అంత్య ప్రత్యయంతో అంతమయ్యే టాక్సాన్ ఏది? కుటుంబం, ఉపకుటుంబం, అధికుటుంబం, ఉపజాతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అధికుటుంబం. 73వ ప్రశ్న చూస్తే దగ్గర సంబంధం ఉన్న క్రమాలను కలిపి దీనిలో చేర్చారు? కుటుంబం, తరగతి, వర్గం, ప్రజాతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, తరగతి. 74వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రాధాన్యత క్రమ వర్గీకరణలో జాతి నుంచి రాజ్యం వరకు స్వరూప సంబంధ వైవిధ్యాలు తగ్గుతాయి. ఆప్షన్ బి, సాధారణ లక్షణాల సంఖ్య తగ్గుతుంది. ఆప్షన్ సి, సాధారణ లక్షణాల సంఖ్య పెరుగుతుంది. ఆప్షన్ డి, జీవుల మధ్య వైవిధ్యం పెరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సాధారణ లక్షణాల సంఖ్య పెరుగుతుంది. 75వ ప్రశ్న చూస్తే ప్రాధాన్యత క్రమ వర్గీకరణలో అతిపెద్ద మరియు అతి చిన్న అంతస్తులు వరుసగా? జాతి, ప్రజాతినా? జాతి, రాజ్యమా? రాజ్యము, జాతే? రాజ్యము, ప్రజాతే? ప్రాధాన్యత క్రమ వర్గీకరణలో అతిపెద్ద మరియు అతి చిన్న అంతస్తులు వరుసగా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రాజ్యము అండ్ జాతి. 76వ ప్రశ్న చూస్తే ప్రస్తుతం సింహం యొక్క సరైన శాస్త్రీయ నామం ఏది? ఫిలిస్ లియో లినేయస్ 1758, ఫిలిప్ లియో లినేయస్, ప్యాంథరా లియో లినేయస్, పాంథరా లియో లినేయస్.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్యాంథరా లియో లినేయస్ 1758. 77వ ప్రశ్న చూస్తే కట్లా కట్లా అనున్నది దీనికి ఒక ఉదాహరణ. టాటోనిమీ, ఆప్షన్ బి ద్వినామ నామీకరణ, ఆప్షన్ సి ఉపజాతి, ఆప్షన్ డి త్రినామ నామీకరణ. ఆన్సర్స్ వచ్చేసి ఏ మరియు సీనా, బి మరియు సీనా, ఏ మరియు బీనా, బి మరియు డీనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బీలు. టాటోనిమీ, ద్వినామ నామీకరణ. 78వ ప్రశ్న చూస్తే జాతుల ఉత్పత్తి గ్రంథాన్ని రచించినది ఎవరు? చార్లెస్ డార్విన్, కెరోలస్ లినేయస్, డబ్ జాన్స్కీ, బ్యూఫోన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్. 79వ ప్రశ్న చూస్తున్నాం. మెండీలియన్ జనాభా అనే భావనను ప్రవేశపెట్టినది చార్లెస్ డార్విన్, కెరోలస్ లినేయస్, డబ్ జాన్స్కీ, బ్యూఫోన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డబ్ జాన్స్కీ. 80వ ప్రశ్న చూస్తున్నాం. ఒక జాతికి చెందిన జీవులు ఇతర జాతికి చెందిన జీవులతో ప్రత్యుత్పత్తి వివిక్తత ప్రదర్శిస్తాయి. కావున జాతి అనేది ఒక జన్యు ప్రమాణమా, ప్రజనన ప్రమాణమా, జీవావరణ ప్రమాణమా, పరిణామ ప్రమాణమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రజనన ప్రమాణము. 81వ ప్రశ్న చూస్తున్నాం. ఈ క్రింది వానిలో ఏ జత జీవులు అధిక సంఖ్యలో సారూప్యతలను చూపుతాయి? ఆప్షన్ ఏ ఫెరిటిమా పోస్తుమా పాంతారా లియో, ఫెరిటిమా పోస్తుమా పెరిప్లానెటా అమెరికానా, పాంతారా లియో పాంతారా టైగ్రిస్, పాంతారా లియో పెరిప్లానెటా అమెరికానా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాంతారా లియో అండ్ పాంతారా టైగ్రిస్. 82వ ప్రశ్న చూస్తున్నాం. ఐసీజెడ్ఎన్ అనగా ఇండియన్ కోడ్ ఆఫ్ జువలాజికల్ నామెన్క్లేచరా, ఇండియన్ కాంగ్రెస్ ఆఫ్ జువలాజికల్ నామెన్క్లేచరా, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ జువలాజికల్ నామెన్క్లేచరా, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువలాజికల్ నామెన్క్లేచర్. ఐసీజెడ్ఎన్ అనగా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువలాజికల్ నామెన్క్లేచర్. 83వ ప్రశ్న చూస్తే స్పష్టమైన కణజాలాలు లేని బహుకణ జీవులను ఈ క్రింది వర్గంలో చేర్చారు. పారాజోవా, యూమెటాజోవా, పొరిఫెరా, రేడియేటా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పొరిఫెరా. 84వ ప్రశ్న చూస్తే కంకాయుత జెల్లీలను ఈ క్రింది శ్రేణిలో చేర్చారు. రేడియేటా, బైలటేరియా, నిడేరియా, టీనోఫోరా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రేడియేటా. 85వ ప్రశ్న చూస్తే ఈ క్రింది వానిలో సరి అయిన ప్రకటనను గుర్తించండి. అన్ని ప్రోటోస్టోములు యుసిలోమేట్లు, అన్ని యుసిలోమేట్లు ప్రోటోస్టోమియన్లు, అన్ని డిటిరోస్టోమియన్లు యుసిలోమేట్లు, అన్ని యుసిలోమేట్లు డిటిరోస్టోమియన్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అన్ని డిటిరోస్టోమియన్లు యుసిలోమేట్లు. 86వ ప్రశ్న చూస్తే డిటిరోస్టోమియన్లలో విదలన రకము వలయ మరియు నిర్ధారితన, వలయ మరియు అనిర్ధారితన, సర్పిల మరియు నిర్ధారితన, సర్పిల మరియు అనిర్ధారితన. డిటిరోస్టోమియన్లలో విదలన రకము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వలయ మరియు అనిర్ధారిత రకము. 87వ ప్రశ్న చూస్తే బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అను పదమును ప్రాచుర్యంలోకి తెచ్చినది నార్మన్ మేయర్స్, ఎడ్వర్డ్ విల్సన్, పాల్ ఎల్రిచ్, అలెగ్జాండర్ వాన్ హోంబోల్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎడ్వర్డ్ విల్సన్. 88వ ప్రశ్న చూస్తే జీవ వైవిధ్యం అనే భావనను ప్రవేశపెట్టినది నార్మన్ మేయర్స్, ఎడ్వర్డ్ విల్సన్, పాల్ ఎల్రిచ్, అలెగ్జాండర్ వాన్ హోంబోల్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నార్మన్ మేయర్స్. 89వ ప్రశ్న చూస్తే రివెట్ పవర్ దృగ్విషయంను ప్రతిపాదించినది నార్మన్ మేయర్స్, ఎడ్వర్డ్ విల్సన్, పాల్ ఎల్రిచ్, అలెగ్జాండర్ వాన్ హోంబోల్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాల్ ఎల్రిచ్. 90వ ప్రశ్న చూస్తున్నాం. విన్ బ్లాస్టిన్ అను యాంటీ క్యాన్సర్ ఔషధాన్ని ఈ మొక్క నుండి సంగ్రహిస్తారు. రావుల్ఫియా ఓమోటోరియా, వింకారోజియా, ఫాక్స్ గ్లోవ్, డిజిటాలిన్ పర్పూరియా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వింకారోజియా. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 91వ ప్రశ్న చూస్తే సహజ సిద్ధంగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండే జాతి సందిగ్ధ జాతి, పాండమిక్ జాతి, స్థానిక జాతి, ముప్పు వాటిల్లుతున్న జాతి. సహజ సిద్ధంగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండే జాతి
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్థానిక జాతి. 92వ ప్రశ్న చూస్తే ప్రక్కనే ఉన్న రెండు వేరువేరు జీవావరణ వ్యవస్థలలో ఉన్న జాతుల మధ్య భిన్నత్వాన్ని ఇలా పిలుస్తారు. జన్యు వైవిధ్యం, ఆల్ఫా వైవిధ్యం, బీటా వైవిధ్యం, గామా వైవిధ్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బీటా వైవిధ్యం. 93వ ప్రశ్న చూస్తున్నాం. భూ వాతావరణంలోని మొత్తం ఆక్సిజన్లో ఎంత శాతం ఆక్సిజన్ను అమెజాన్ అడవులు ఉత్పత్తి చేస్తున్నాయి? 50%, 80%, 30%, 20%. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 20%. 94వ ప్రశ్న చూస్తే ఈ క్రింది వానిలో దేనిని భూగోళానికి ఊపిరితిత్తులుగా పేర్కొంటారు? అట్లాంటిక్ ప్రాంతం, హిమాలయ ప్రాంతం, స్కాండినేవియన్ ప్రాంతం, అమెజాన్ వర్షాధార అడవులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అమెజాన్ వర్షాధార అడవులు. 95వ ప్రశ్న చూస్తే ప్యాసింజర్ పావురం విలుప్తం చెందడానికి కారణం ఏమి? ఆవాస క్షీణత, వనరుల అతి వినియోగం, స్థానికేతర జాతుల చొరబాటు, సహ విలుప్తత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వనరుల అతి వినియోగం. 96వ ప్రశ్న చూస్తే ముప్పు వాటిల్లుతున్న జాతుల యొక్క పిండాలను, సంయోగ బీజాలను క్రయో ప్రిజర్వేషన్ అనేటువంటి పద్ధతిలో ఏ ఉష్ణోగ్రత వద్ద సంరక్షిస్తారు? -100 డిగ్రీల సెంటీగ్రేడా, 0 డిగ్రీ సెంటీగ్రేడా, -196 డిగ్రీల సెంటీగ్రేడా, -273 డిగ్రీల సెంటీగ్రేడా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి -196 డిగ్రీల సెంటీగ్రేడ్ అండి. 97వ ప్రశ్న చూస్తే అన్ని జీవులలో ముప్పు వాటిల్లుతున్న జాతులను ఈ పుస్తకంలోని పట్టికలో పేర్కొంటారు. బ్లూ డేటా బుక్, గ్రీన్ డేటా బుక్, రెడ్ డేటా బుక్, ఆరెంజ్ డేటా బుక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రెడ్ డేటా బుక్. 98వ ప్రశ్న చూస్తే భారతదేశంలోని జీవగోళపు సురక్షిత కేంద్రాలలో 17వది. శేషాచలం కొండలు, సింహాచలం కొండలు, ఆరావళి పర్వతాలు, హిమాలయ పర్వతాలు. భారతదేశంలోని జీవగోళపు సురక్షిత కేంద్రాలలో 17వది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శేషాచలం కొండలు. 99వ ప్రశ్న చూస్తే భారతదేశంలో నెలకొల్పబడినటువంటి మొట్టమొదటి జాతీయ పార్కు. జిమ్ కార్పెట్ జాతీయ పార్కు, కజిరంగా జాతీయ పార్కు, పెరియార్ జాతీయ పార్కు, కియోలాడియో జిగ్ఘన జాతీయ పార్కు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జిమ్ కార్బెట్ జాతీయ పార్కు. 100వ ప్రశ్న చూస్తే అంతరించిపోతున్న నిర్దిష్ట జంతుజాతుల్ని సంరక్షించే ప్రాంతాలు. జాతీయ పార్కులు, అభయారణ్యాలు, జీవగోళపు సురక్షిత కేంద్రాలు, పావన వనాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అభయారణ్యాలు. 101వ ప్రశ్న చూస్తున్నాం. ఎర్ర పాండా యొక్క శాస్త్రీయ నామం. గ్రస్ లూకోజెరానస్, లోరిస్ టార్దిగ్రేడస్, యాంటిలోప్ సెర్వికాప్రా, ఎల్యూరస్ అక్రాసియస్. ఎర్ర పాండా యొక్క శాస్త్రీయ నామం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎల్యూరస్ అక్రాసియస్. 102వ ప్రశ్న చూస్తే సైబీరియా కొంగ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? గ్రస్ లూకోజెరానస్, లోరిస్ టార్దిగ్రేడస్, యాంటిలోప్ సెర్వికాప్రా, ఎల్యూరస్ అక్రాసియస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గ్రస్ లూకోజెరానస్. 103వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మృగం యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? గ్రస్ లూకోజెరానస్, లోరిస్ టార్దిగ్రేడస్, యాంటిలోప్ సెర్వికాప్రా, ఎల్యూరస్ అక్రాసియస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యాంటిలోప్ సెర్వికాప్రా. 104వ ప్రశ్న చూస్తే జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గల ప్రదేశం. డెహ్రాడూన్, కలకత్తా, మేఘాలయ, ఛత్తీస్గఢ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కోల్కతా. 105వ ప్రశ్న చూస్తే ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడకు నిర్దేశించబడినటువంటి సురక్షిత సహజ సిద్ధమైన ఆవాసము. జాతీయ పార్కు, జీవగోళ సురక్షిత కేంద్రము, అభయారణ్యము, పావనవనము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జాతీయ పార్కు. 106వ ప్రశ్న చూస్తే మరుగుజ్జు పంది యొక్క శాస్త్రీయ నామం. ఆప్షన్ ఏ సర్వస్ ఎలాఫస్ హంగ్లు, ఆప్షన్ బి సన్ సాల్వీనియస్, ఆప్షన్ సి మెకాకా సైలినస్, ఆప్షన్ డి ఎల్యూరస్ అక్రాసియస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సస్ సాల్వీనియస్. 107వ ప్రశ్న చూస్తే భారతదేశ జాతీయ మృగం యొక్క శాస్త్రీయ నామం.
ప్యాంథిరా లియో, యాంటిలోస్ సెర్వికాప్రా, ప్యాంథిరా టైగ్రిస్, లోరిస్ టార్దిగ్రేడస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ప్యాంథిరా టైగ్రిస్. 108వ ప్రశ్న చూస్తున్నాం. ఈ క్రింది వానిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించుము. చార్లెస్ డార్విన్, హెర్బర్ట్ స్పెన్సర్, విట్టేకర్, వాట్సన్ అండ్ క్రిక్లు ఇటుపక్క ఇచ్చాడండి. ఇటుపక్క జీవ పరిణామము, డిఎన్ఏ అనునిర్మాణము, మార్పులతో కూడిన వారసత్వమే పరిణామం, 5 రాజ్యాల వర్గీకరణ అని చెప్పి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. జతపరిస్తే ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో. 109వ ప్రశ్న చూస్తే మానవుని వర్గీకరణకు సంబంధించి సరైన ప్రాధాన్యతా క్రమము ఏమిటి కింది వానిలో? జంతురాజ్యము, డిటిరోస్టోమియా, క్షీరదాలు, ప్రైమేటా, హోమో. క్షీరదాలు, డిటిరోస్టోమియా, జంతురాజ్యము, ప్రైమేటా, హోమో. జంతురాజ్యము, క్షీరదాలు, డిటిరోస్టోమియా, ప్రైమేటా, హోమో. జంతురాజ్యము, డిటిరోస్టోమియా, ప్రైమేటా, క్షీరదాలు, హోమో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జంతురాజ్యము, డిటిరోస్టోమియా, క్షీరదాలు, ప్రైమేటా, హోమో. 110వ ప్రశ్న చూస్తున్నాం. మ్యూజియం ప్రదర్శనశాలలో ఉండునవి: సజీవంగా ఉన్న జంతువుల సేకరణ, జంతువుల అస్థిపంజరాల సేకరణ, అంతరించిపోతున్న వన్యజీవులు, మొక్కలు, జంతువుల నమూనాలు. ఆన్సర్స్ వచ్చేసి ఏ మరియు బి సరైనవి, బి మరియు సి సరైనవి, బి మరియు డి సరైనవి, అన్నీ సరైనవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బి మరియు డి సరైనవి. జంతువుల అస్థిపంజరాల సేకరణ, మొక్కలు, జంతువుల నమూనాలు. 111వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ప్రత్యేకమైన దానిని గుర్తించుము. రాజ్యము, శ్రేణి, క్రమము, కుటుంబం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, శ్రేణి. 112వ ప్రశ్న చూస్తే వర్గీకరణలోని అవికల్పక అంతస్తులలో మధ్య అంతస్తు: వర్గం, కుటుంబం, క్రమం, తరగతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, క్రమము. 113వ ప్రశ్న చూస్తే క్రింది వానిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. ప్రోటోజోవన్లు, ప్లనేరియన్లు, మ్యూల్, హైడ్రా. వంధ్యజీవి, ముక్కలవడం, కోరకీభవనం, ద్విధా విచ్చిత్తి. జతపరిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ని. 114వ ప్రశ్న చూస్తున్నాం. హెకెల్ గురించిన సరైన ప్రకటనలు: ఇకాలజీ అనే పదమును కనుగొన్నారు, కుటుంబము అనే ట్యాక్సాన్ను ప్రవేశపెట్టాడు, వర్గ వికాస చరిత్రను వృక్షరూప చిత్రంగా సూచించే పద్ధతిని ప్రవేశపెట్టాడు, నియో డార్వినిస్టులలో ఒకరు. ఆన్సర్స్ వచ్చేసి 1 తప్ప అన్ని, 2 తప్ప అన్ని, 3 తప్ప అన్ని, 4 తప్ప అన్ని. హెకెల్ గురించిన సరైన ప్రకటనలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 2 తప్ప అన్ని. 115వ ప్రశ్న చూస్తే క్రింది వానిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించుము. బేట్సన్, హెకెల్, ఏపీడి కండోల్, హెర్బర్ట్ స్పెన్సర్. జీవ పరిణామము, టాక్సానమీ, ఇకాలజీ, జెనెటిక్స్. జతపరిస్తే ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 116వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో సరి అయిన సెట్ను గుర్తించుము. జాన్ రే, జాతి అనే పదము, హిస్టోరియా జనరాలిసిస్ ప్లాంటారం. బ్యూఫోన్, జీవజాతి భావన, నేచురల్ హిస్టరీ. లినేయస్, ద్వినామనామీకరణ, సిస్టమ్ నేచురే. చార్లెస్ డార్విన్, ప్రకృతి వర్ణం, జాతుల ఉత్పత్తి. ఆన్సర్లు 1, 2, 3, 1, 2, 4, 1, 3, 4, 1, 2, 3, 4. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 1, 2, 3, 4 అన్నీ. ఒక 117వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో సరైన ప్రకటనలు: అన్ని షైజోసీలోమేట్లు ప్రోటోస్టోమియన్లు, అన్ని షైజోసీలోమేట్లు ప్రోటోస్టోమియన్లు కాదు, అన్ని ప్రోటోస్టోమియన్లు షైజోసీలోమేట్లు, అన్ని ప్రోటోస్టోమియన్లు షైజోసీలోమేట్లు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 1 and 4. 118వ ప్రశ్న చూస్తే క్రింది వానిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం, పురాజీవ శాస్త్రం, ఇథాలజీ. ఇటుపక్క శిలాజాలు, జంతువుల ప్రవర్తన, వివిధ అవయవాల విధులు, పర్యావరణము, కణజాలాల నిర్మాణం అని చెప్పించాడు. ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జతపరిచి. 119వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో సరైన జతను గుర్తించుము. రావుల్ఫియా ఓమిటోరియా, రెసర్పిన్ అధిక రక్తపోటు, వింకారోజియా విన్బ్లాస్టిన్ యాంటీ క్యాన్సర్, ఫాక్స్ గ్లోవ్ డిజిటాలిన్ హృద్రోగ సమస్యలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1, 2, 3 అన్నీ కరెక్టే.
120 ప్రశ్న చూస్తే క్రింది వానిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. గబ్బిలాలు, పిల్లులు, ఎలుకలు, తిమింగలాలు. ఇటుపక్క కైరాప్టిరా, కార్నివోరా, రొడెన్షియా, సెటేషియా. ఆన్సర్ ఈజ్ జతపరిస్తే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. 1కి ఏ గబ్బిలాలు కైరోప్టిరా, 2కు బి పిల్లులు కార్నివోరా, 3కు సి ఎలుకలు రొడెన్షియా, 4కు డి తిమింగలాలు సెటేషియా. 121 ప్రశ్న చూస్తే క్రింది వానిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆవాస క్షీణత, వనరుల అతి వినియోగం, స్థానికేతర జాతుల చొరబాటు, సహవిలుప్తత, నైల్ పెర్చ్, స్టాలర్ సముద్ర ఆవు, అమెజాన్ వర్షాధార అడవులు, మొక్కలు పరాగ సంపర్కకారులు. జతపరిస్తే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. 1కి సి ఆవాస క్షీణత, అమెజాన్ వర్షాధార అడవులు. 2వది బి వనరుల అతి వినియోగం, స్టాలర్ సముద్ర ఆవు, స్థానికేతర జాతుల చొరబాటు. 3వది ఏ నైల్ పెర్చ్. 4 సహవిలుప్తత. డి మొక్కలు పరాగ సంపర్కకారులు. 122 ప్రశ్న చూస్తే ద్వినామనామీకరణ గురించి సరైన ప్రకటనలను గుర్తించండి. మొదటి పదం జాతి మరియు 2వ పదం ప్రజాతి. జాతి అనే పదం పెద్ద అక్షరంతోనూ, ప్రజాతి అనే పదం చిన్న అక్షరంతోనూ ప్రారంభమవుతాయి. 3వది జాతి మరియు ప్రజాతి పదాలు లాటిన్లో కానీ లాటిన్ రూపంలో కానీ ఉంటాయి. ఆన్సర్స్ గమనిస్తే 1, 2, 2, 3, 3 తప్ప అన్నీ 3 మాత్రమే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 3 మాత్రమే. జాతి మరియు ప్రజాతి పదాలు లాటిన్లో కానీ లాటిన్ రూపంలో కానీ ఉంటాయి. ఇక 123 ప్రశ్న చూస్తే క్రింది వానిలో జతపరిచి వాటికి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఖాసీ జైంటియా కొండలు, ఆరావళి పర్వతాలు, సర్గుజ, చందా. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మేఘాలయ. జతపరిస్తే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. 1కి డి ఖాసీ జైంటియా కొండలు మేఘాలయ. 2కు సి రాజస్థాన్ ఆరావళి పర్వతాలు. సర్గుజ 3 డి బి ఛత్తీస్గఢ్ అండి. 4వది చందా అనేటువంటిది మధ్యప్రదేశ్. 124 ప్రశ్న చూస్తే క్రింది వానిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. వన్యప్రాణి చట్టం, ధరిత్రీ సదస్సు, భారతదేశ వన్యప్రాణి సంరక్షణ సొసైటీ, జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇటుపక్క 1972, 1992 కోల్కతా, డెహ్రాడూన్. జతపరిస్తే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 1కి ఏ వన్యప్రాణి చట్టం 1972, 2వది బి 1992 ధరిత్రీ సదస్సు. భారతదేశ వన్యప్రాణి సంరక్షణ సొసైటీ ఎక్కడ ఉంది అంటే 3కు డి డెహ్రాడూన్. జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 4కు వచ్చేసి సి కోల్కతా. 125 ప్రశ్న చూస్తే ఉపజాతి గురించి సరికాని ప్రకటనను గుర్తించుము. ఉపజాతులనేవి బహుశా తయారవుతున్న కొత్త జాతులు. వర్గీకరణ యొక్క ప్రాథమిక ప్రమాణము. ఆప్షన్ సి ఒక జాతిలోని జీవులు భౌగోళికంగా వివిధ విభాగాలుగా చెందడం వలన ఏర్పడిన జనాభా. ఆప్షన్ డి ఒక ఉపజాతిలోని జంతువులు అదే జాతి నుంచి ఏర్పడిన ఇతర ఉపజాతి జీవులతోనూ జనకజాతి జీవులతోనూ ప్రజననం జరపగలుగుతాయి. ఉపజాతి గురించి సరికాని ప్రకటన ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వర్గీకరణ యొక్క ప్రాథమిక ప్రమాణము అనేది సరికాని అంశం. ఇక 126 ప్రశ్న చూస్తే క్రింది వానిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. సాధారణ నామము, శాస్త్రీయ నామము అని ఇవ్వడం జరిగింది. ఆఫ్రికన్ పిల్లిచేప, క్యారెట్ గడ్డి, స్పానిష్ ప్లాగ్, నీటి హయాసింత్. క్లారియస్ బట్రాకస్, లంటానా, ఐకోర్నియా, పార్థీనియం, క్లారియస్ గ్యారిఫైనస్ అనేటువంటివి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆన్సర్స్ గమనిస్తే 126 ప్రశ్న ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. 1కి ఈ ఆఫ్రికన్ పిల్లిచేప క్లారియస్ గ్యారిఫైనస్. 2కు డి పార్థీనియం క్యారెట్ గడ్డి. 3 స్పానిష్ ఫ్లాగ్ వచ్చేసి బి లంటానా.
నాలుగవది నీటి హయాసింత్ అనేటువంటిది సి. ఐకోర్నియా. 127వ ప్రశ్న చూస్తే జంతురాజ్యము గురించి కింది వానిలో సరికాని ప్రకటనలు. 1 నిజకేంద్రక స్వయంపోషక బహుకణ జీవులు. 2 గ్లైకోజన్ రూపంలో ఆహారాన్ని నిల్వ ఉంచుకుంటాయి. 3 పొరిఫెరన్లు తప్ప మిగిలిన జీవులలో సాధారణంగా కణజాలాలు ఏర్పడి ఉంటాయి. 4 ఎక్కువ జీవులు జాంతవ భక్షకాలు. ఆప్షన్స్ గమనిస్తే 1 తప్ప అన్నీ, 3 తప్ప అన్నీ, 1 మాత్రమే, 3 మాత్రమే. కింది వానిలో జంతురాజ్యం గురించిన సరికాని ప్రకటన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 1 మాత్రమే సరికాని ప్రకటన. ఇక 128వ ప్రశ్న చూస్తే క్రింది వానిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించుము. భారతదేశ వన్యప్రాణి సంరక్షణ సొసైటీ, జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ధరిత్రి సదస్సు, సుస్థిర అభివృద్ధి కోసం ప్రపంచ సదస్సు. కోల్కతా, డెహ్రాడూన్, జోహెన్స్బర్గ్, రియో డి జెనీరియో. జతపరిస్తే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. 1కి బి భారతదేశ వన్యప్రాణ సంరక్షణ సొసైటీ డెహ్రాడూన్, 2కు ఏ జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతా తెలిసినటువంటిది. ఇక 3వది ధరిత్రి సదస్సు. ధరిత్రి సదస్సుకు సంబంధించి ధరిత్రి సదస్సు 3వది డి అండి, రియో డి జెనీరియో. ఆప్షన్ ఏ కదా మనం చెప్పుకున్నది. 128 ఏ అంటే 1కి బి, 2కు ఏ, 3కు డి. ధరిత్రి సదస్సు వచ్చేసి రియో డి జెనీరియో, సుస్థిర అభివృద్ధి కోసం ప్రపంచ సదస్సు వచ్చేసి జోహెన్స్బర్గ్ అండి. ఇక 129వ ప్రశ్న చూస్తే జువలాజికల్ పార్కులు అంటే జంతు ప్రదర్శనశాలల గురించిన సరి అయిన ప్రకటనలు కింది వానిలో. 1 వన్యప్రాణులను వాటి యొక్క సహజ ఆవాసాలలో సంరక్షించాలి. 2 ఇది ఒక రకమైన స్థలబాహ్య సంరక్షణ విధానము. 3 ఇవి వర్గీకరణ సాధనాలు. ఆన్సర్స్ గమనిస్తే ఆప్షన్ ఏ 1, 2, 1 మాత్రమే కరెక్టు. ఆప్షన్ సి 1 తప్ప అన్నీ. ఆప్షన్ డి 3 మాత్రమే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1 తప్ప అన్నీ సరైన ప్రకటనలే. ఇక 130వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో సరైన ప్రకటనలను గుర్తించుము. 1 జీవ వైవిధ్యము భూమిపై సమంగా విస్తరించి ఉంటుంది. 2 ధృవాల నుంచి భూమధ్య రేఖకు ప్రయాణించే కొద్దీ భూచరాలలో జీవ వైవిధ్యము పెరుగుతుంది. 3 అక్షాంశం ఉన్నతమైన కొద్దీ జీవ వైవిధ్యం తగ్గుతుంది. ఆప్షన్ ఏ 1, 2, ఆప్షన్ బి 2, 3, ఆప్షన్ సి 1, 3, ఆప్షన్ డి 1, 2, 3. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2, 3 సరైన ప్రకటనలు. 131వ ప్రశ్న చూస్తే క్రింది వాని మధ్య సంకరణం వలన హిన్నీ పుడుతుంది. స్టాలిన్ జెన్నెట్, జాక్ అండ్ మేర్, స్టాలిన్ మేర్, జాక్ అండ్ జెన్నెట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్టాలిన్ అండ్ జెన్నెట్. 132వ ప్రశ్న చూస్తే మస్కా డొమెస్టికా క్రింది క్రమానికి చెందినది. ఆప్షన్ ఏ ఆర్టోప్టిరా, హెమిప్టిరా, డిప్టిరా, హైమనోప్టిరా. మస్కా డొమెస్టికా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డిప్టిరా. 133వ ప్రశ్న చూస్తే కీలలో ఉన్నటువంటి ఒక జత పరస్పర వ్యతిరేక లక్షణాలను ఇలా పిలుస్తారు. 133వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కీలలో ఉన్న ఒక జత పరస్పర వ్యతిరేక లక్షణాలను ఇలా పిలుస్తారు. సింప్లెట్లు, డబ్లెట్లు, ట్రిప్లెట్లు, కప్లెట్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కప్లెట్లు. 134వ ప్రశ్న చూస్తే మోనోగ్రాఫ్లు కలిగి ఉండున్నది. అన్ని టాక్సాలకు సంబంధించిన సమాచారం, ఏదైనా ఒక టాక్సానికి సంబంధించిన సమాచారం, మొక్కలు మరియు జంతువుల గురించిన సమాచారం, అన్ని సూక్ష్మజీవులకు సంబంధించిన సమాచారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏదైనా ఒక టాక్సాన్ గురించిన సమాచారం. 135వ ప్రశ్న వస్తే ప్రపంచంలో మొట్టమొదటి అతి పురాతన జాతీయ పార్కు జిమ్ కార్పెట్ జాతీయ పార్కు, ఎల్లోస్టోన్ జాతీయ పార్కు, గెలపోగస్ జాతీయ పార్కు, గ్రేట్ బేరియర్ రీఫ్ జాతీయ పార్కు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎల్లోస్టోన్ జాతీయ పార్కు. 136వ ప్రశ్న చూస్తే భారతదేశపు మొట్టమొదటి జాతీయ పార్కులో సంరక్షించే జంతువు సింహం, బెంగాల్ పులి, ఏనుగు, ఖడ్గమృగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాయల్ బెంగాల్ టైగర్, బెంగాల్ పులి.
137వ ప్రశ్న చూస్తే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఇక్కడ సంరక్షించబడతాయి. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు జిమ్ కార్పెట్ జాతీయ పార్కా, కజిరంగా జాతీయ పార్కా, గిర్ జాతీయ పార్కా, కియోలాడియో ఘన జాతీయ పార్కా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కజిరంగా జాతీయ పార్కు. 138వ ప్రశ్న చూస్తే కియోలాడియో ఘన జాతీయ పార్కును పూర్వం ఏమని పిలిచేవారు? రామ్థంబర్ జాతీయ పార్కు, గిర్ జాతీయ పార్కు, భరత్పూర్ పక్షి అభయారణ్యం, ఇంద్రావతి జాతీయ పార్కు. కియోలాడియో ఘన జాతీయ పార్కును పూర్వం ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, గిర్ జాతీయ పార్కు. 139వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్కు? హెమిస్ జాతీయ పార్కు జమ్మూ కాశ్మీరా, జిమ్ కార్పెట్ జాతీయ పార్కు ఉత్తరాఖండ, గిర్ జాతీయ పార్కు గుజరాతా, డెజర్ట్ జాతీయ పార్కు రాజస్థానా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, గిర్ జాతీయ పార్కు గుజరాత్ అతిపెద్ద జాతీయ పార్కు. 140వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలోని 18వ జీవగోళపు సురక్షిత కేంద్రం బయోస్పియర్ రిజర్వు? శేషాచలం కొండల, పన్నా బయోస్పియర్ రిజర్వా, రన్ ఆఫ్ కచ్చా, మనాస్ బయోస్పియర్ రిజర్వ్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, శేషాచలం కొండలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంటర్మీడియట్ జంతుశాస్త్రం సంబంధించి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ మీరు గమనించవచ్చు. సిలబస్లో ఉంది. జీవ ప్రపంచ వైవిధ్యం అని తెలుగులో అంటారు. న్యూ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి స్పెషల్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. అలాగే వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.